అనేక విమర్శల తర్వాత తాడిగడప మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల పట్ల హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు, తమ దృష్టిలో ఉన్న 37 అక్రమ కట్టడాల పట్ల త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే సిబ్బంది కొరత ఉండటంతో ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి అక్రమార్కుల ఆట కట్టిస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రలోభాలకు గురికానని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడతారని హామీ ఇచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనధికార నిర్మాణాలు తర్వాత సంబంధించి మొత్తం 37 కంప్లైంట్స్ స్వీకరించి మన టౌన్ ప్లానింగ్ ఏసీపీ మరియు టీపీఎస్ ఆధ్వర్యంలో 37 మందికి ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ యాక్ట్ 1965 సెక్షన్ 209, 210, 212 ప్రకారము నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి స్పందించకపోతే మళ్ళా కన్ఫర్మేషన్ ఆర్డర్ PO/CO కన్ఫర్మేషన్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ యాక్ట్ 217 సెక్షన్ 228(3) 1965 ప్రకారము ఈ యొక్క కన్ఫర్మేషన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక ముగ్గురికి షేర్ షీట్స్ కూడా కోర్టులో దాఖలు చేశాం. 340 సెక్షన్ A ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్లాన్ ఏదైతే ఇచ్చామో ఆ ప్లాన్ ప్రకారం నిర్మాణం చేసుకోవాలి. సెట్ బ్యాక్స్ కావచ్చు, ఇతర కొలతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలతల ప్రకారం నిర్మాణం చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్లోర్లో అవన్నీ వేసుకోకూడదు. తాడిగడప మున్సిపాలిటీలో ఎక్కువ కంప్లైంట్స్ ఆ విధంగా వస్తున్నాయి. అయితే మాకు సిబ్బంది కొరత కారణంగా కొంత డిలే అవుతుంది. ఆ రెండుగా అధిగమించడానికి మన సచివాలయ సిబ్బందిని, ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకొని ఒక టీమ్స్ ఫార్మేషన్ చేసి మొత్తం కానూరు కావచ్చు, కోరంగి కావచ్చు, తాడిగడప, ఎమ్మెల్పూరులో టీమ్స్ నెక్స్ట్ వీక్లో మొత్తం కూడా టీమ్స్ ఫార్మేట్ చేసేసి ఎక్కడెక్కడ డీవియేషన్స్ ఉన్నాయి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా వాళ్ళందరికీ చట్ట ప్రకారం ఏదైతే చర్య ఉందో సెక్షన్స్ ప్రకారము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా దీంట్లో వాళ్ళు బిల్డర్స్ సంబంధించి రకరకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాలి. యాజ్ పర్ గైడ్లైన్స్ రూల్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం పనిచేసుకోవాలి, ముందుకెళ్ళాలి. చట్టము తప్పనిసరిగా మేము చేయాల్సిన యాక్షన్ తప్పనిసరిగా తీసుకుంటాం. రకరకాల పని ఒత్తిడి కారణంగా కమిషనర్గా గత 20 రోజుల నుంచి మేము ఈ యొక్క ఫ్లడ్ డ్యూటీస్లో ఉన్నాం. రకరకాల మొన్నటిదాకా ఎలక్షన్స్ జరిగి మీ అందరూ తెలుసు. రకరకాల సమస్యల కారణంగా కొంచెం డిలే కావచ్చు. వాటన్నిటి కూడా అధిగమించడానికి స్టాఫ్ కొరత కారణంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి అటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నుంచి ఒక టీంని ఏర్పాటు చేసి, టీమ్స్ ఆఫ్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బందితో కూడా ఈ యొక్క తాడిగడప మున్సిపాలిటీ సంబంధించి అనధికార కట్టడాల్లో ఎటువంటి డీవియేషన్ ఉంటే ఒప్పుకునేది అయితే తప్పనిసరిగా వాటి కూడా కూల్చివేయడం జరుగుతుంది. యాజ్ పర్ చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం కూల్చివేయడం జరుగుతుంది. ప్రధానంగా ముగ్గురికి షేర్ షీట్స్ ఇవ్వడం జరిగింది, కోర్టులో వేయడం జరిగింది. వారి మీద కూడా త్వరలోనే కోర్టు డైరెక్షన్ ప్రకారం చర్యలు కూడా తీసుకుంటాం. 37 ఆ 37 మీద PO/CO ఇష్యూ చేసి షేర్ షీట్ 3 కూడా ఇవ్వడం జరిగింది. ఆ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందరికీ ఇవ్వడం జరిగింది. ఎవరిని వదిలేదు లేదండి. ఇక్కడ ఎటువంటి తారతమ్యం లేదు. అందరికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా చట్టం ఎవరైతే డీవియేషన్ చేస్తారో వాళ్ళందరికీ యాక్షన్ ఉంటుంది. మున్సిపాలిటీ సిబ్బంది కొరత అన్నారు. ఎప్పుడు సిబ్బంది కొరత సార్? అసలు మున్సిపాలిటీ ఫార్మేషన్ అయిన నుంచి సిబ్బంది కొరత. మున్సిపాలిటీ ఫార్మేషన్ అయినప్పుడు సిబ్బంది కొరత. ఓకే. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో కూడా చాలా కంప్లైంట్లు మీకు వచ్చినాయి. దాని మీద ఒక 8 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. 3 అప్పుడు నుండి ఇప్పుడు వరకు 3 చేశారు. 3 మిగతా ఇది చేయలేదు సార్? చేస్తాం. దానికి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తాం. ప్రాసెస్ కదా సార్? 37 మేము వచ్చిన తర్వాత ఏమండి, మేము వచ్చిన తర్వాత పాత నేను వచ్చిన తర్వాత కూడా 3 ఇష్యూ చేశాను. నేను వచ్చిన తర్వాత ఇష్యూ చేయడం జరిగింది. 37 మందికి ఎస్, అది 37 మందికి లిస్ట్ ఇస్తామండి. మీకు లిస్ట్ ఇస్తాం. ఈ 3 ఛార్జ్ షీట్ కూడా మాకు లిస్ట్. ఎస్, డెఫినెట్. మిగతా ఎప్పుడులాగా మీరు చర్యలు తీసుకుంటారు? నేను ఆల్రెడీ దీని మీద అక్టోబర్ 15 లోపల మొత్తం 15 రోజుల లోపల మొత్తం చర్యలు తీసుకుంటాం. బిల్డర్లే కానీ కన్స్ట్రక్షన్ యజమానులే కానీ బాహాటంగా చెప్తున్నారు. మీకు మున్సిపాలిటీకి మేము చేసాం, అందరూ చేయాల్సిందే, నాయకులు చేసామని బాహాటంగా చెప్తున్నారు. ఎవరికి అంటే ఇక్కడ ఎవడు బిల్డర్ కానీ తప్పుడు మాటలు, తప్పుడు విధానం మాట్లాడకూడదు. చట్ట పరిధిలో ఎవరైతే తప్పు చేస్తే వాటికి చర్యలు ఉంటాయి. ఎవరికి ఏమీ అవసరం లేదు. నేను రూల్స్ ప్రకారం మేము చేస్తాం. ఎక్కడ కూడా వాళ్ళు బిల్డర్ వాళ్ళ దగ్గర ఒక మాట, మీ దగ్గర ఒక మాట, మా దగ్గర ఒక మాట చెప్తున్నారు. యాజ్ పర్ చట్ట ప్రకారం ఏది చేయాలో తీసుకుంటాం. సార్, మీ చట్ట ప్రకారం ఇన్ టైంలో మీ చర్యలు తీసుకుంటే ఇన్ని
పుట్టగొడుగులాగా ఇలా ఎన్ని పిలుస్తాయి, ఎందుకు పిలుస్తాయి? స్టాఫ్ సిబ్బంది కొరత అండి. WPRS 19 మంది ఉండాలి. మీరు సిబ్బంది కొరతనాలు ఉంటే బిల్డర్లో రెచ్చిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుమతులు లేదు. ఇక్కడ సిఆర్డిఏ సహకారం తీసుకోవాలి, స్టాఫ్ సహకారము, WPRSలు ఉండాలి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్స్ ఉండాలి, టౌన్ ప్లానింగ్ TPBOs ఉండాలి, TPS ఉండాలి, TPO ఉండాలి, ACP 2 పోస్టులు ఉండాలి. ఈ విధంగా ప్రాబ్లం ఉంది. వాటిని షార్ట్అవుట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నా అంటే అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని కూడా తీసుకుని చాలా కాలం బట్టి మున్సిపాలిటీ ఫామ్ అయిన కాలం నుండి ఇప్పుడు వరకు స్టాఫ్ కొరత. ఓకే సార్, దాన్ని ఓకే. ఇప్పుడు ఇన్ని చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే అన్నీ అయిపోతున్నాయి. కన్స్ట్రక్షన్ యాజ్ పర్ కన్స్ట్రక్షన్ అన్ని మేము చెక్ చేయమండి. కంప్లైంట్స్ వచ్చి అదే రూల్స్ విరుద్ధంగా ఉన్నట్టు వాటి మీద చేస్తాం, వాటి సంబంధించి చేస్తాం. అన్ని కన్స్ట్రక్షన్ మొత్తం చేయాలంటే అప్పటి నుండి కంప్లైంట్ వస్తాయి కదా సార్. కంప్లైంట్ ఛార్జెస్ 3 ఛార్జ్ షీట్ ఫైల్ చేసామండి. మేమేం ఖాళీగా లేము, ఊరకలేము, చేస్తున్నాం. ఇది కూడా చేస్తాం. 1 వీక్ టైం, 1 వీక్లో అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సచివాలయ స్టాఫ్ తీసుకుని మొత్తం వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం.